అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఇంతకు ముందు ఒక యూరియా చెప్పిన కదా, ఇది కూడా యూరియాదే. నిజంగా ఎంతగానం చెప్పినా తరగనంత ఉన్నాయి యూరియా తిప్పలు రైతులకు యూరియా తిప్పలు ఉన్నది నాయన అంటే మరి మంత్రులు ఏడబోతాండ్రు, ఎమ్మెల్యేలు ఏడబోతాండ్రు, ముఖ్యమంత్రి ఆడబోయిండు. కనీసము తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ఆదాయ వనరు అయిన వ్యవసాయ శాఖను పక్కకు పెట్టి ఇలా దాన్ని మద్యం అమ్ముడు చేసి మద్యం మీద దృష్టి పెట్టిండ్రు. మద్యం షాపులకు కొత్తగా టెండర్లు పిలుచుడు, వైన్ షాపులకు టెండర్లు పిలుచుడు. రోజు తాగే అన్నకు కాటన్ 2 కాటన్ల బీర్లు దొరుకుతున్నాయి కానీ రైతులకు ఒక్క బస్తా యూరియా దొరుకుతలేదు. పరిస్థితి ఇది. రోజు తాగేటోళ్లకు నిజంగా 2 కాదు 10 కాటన్ల బీర్లన్నా దొరుకుతూ ఉన్నాయి కానీ రైతన్నకు ఒక్క యూరియా బస్తా దొరుకుతలేదు. ఎటువంటి లైన్ లేకుండా అక్కడ మందు దొరుకుతూ ఉన్నది, బీర్లు దొరుకుతూ ఉన్నాయి, బ్రాండ్లు దొరుకుతూ ఉన్నాయి, అన్ని దొరుకుతూ ఉన్నాయి. కానీ కష్టం చేసే రైతన్న ఇలా ఈడ లైన్లు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఘోరమైన లైన్లు. సిద్దిపేట జిల్లా చూసుకున్నా, ఇటు కరీంనగర్ చూసుకున్నా, ఇటు పోతే మహబూబ్ నగర్ చూసుకున్నా, ఇట్లా పోతే కొన్ని జాగాలలో నిజంగా చాలా అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. యూరియా కోసము తిప్పలు పడతా ఉన్నారు రైతులు. మామూలు తిప్పలు కావు. వీళ్ళ కొన్ని జాగాలల్లో దాదాపు సిద్దిపేట కరీంనగర్ రాజీవ్ రహదారి మీద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొంతమంది రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించిండ్రు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, పోయిన 10 ఏళ్ళు లేని యూరియా కొరత, బీఆర్ఎస్ హయాంలో లేని యూరియా కొరత కాంగ్రెస్ రాగానే ఎందుకు వచ్చింది? ఇలా తుమ్మల నాగేశ్వరరావు ఒప్పుకున్నాడు యూరియా కొరత. కొంతమందిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా, భూమిని పాడు చేస్తారు, భూమికి ఎక్కువ యూరియా వేస్తూ ఉన్నారు, అందుకని యూరియా తక్కువగా పంపిణీ చేస్తూ ఉన్నామని చెప్పేసి కొంతమందిని మాట్లాడిపిస్తూ ఉన్నారు కదా, కొంతమందిని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఇలా తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు చెప్పలే? భూమికి ఎక్కువ తక్కువ ఎరువులు వేస్తూ ఉన్నారు, భూమికి ఎక్కువ తక్కువ యూరియా వేస్తూ ఉన్నారు రైతులు, అందుకే యూరియాని తక్కువ సప్లై చేస్తున్నామని ఎందుకు చెప్పలే? బాజాప్తా యూరియా కొరత ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అని చెప్పింది. ఎంత అధ్వానం పరిస్థితి ఇది, ఎంత ఘోరమైన పరిస్థితి. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడది అని చెప్పేసి రైతులకు ఎన్నో విధాలుగా పథకాలు పెట్టి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కుటుంబ పెద్ద జీవిడిస్తే 5 లక్షల రూపాయలు దినాల లోపట్నే ఇంటికి చేరేటి ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఇలా టయానికి రైతు భరోసా వేస్తలేరు. కేసీఆర్ కంటే ఎక్కువ ఏం చేయలేరు రుణమాఫీ అని చెప్పేసి ఇలా ఊళ్ళల్లో రైతులు చెప్తా ఉన్నారు. 1 లక్ష లోపల ఉన్నోళ్ళకు రుణమాఫీలు చేసిండ్రు కేసీఆర్. ఇలా ఏం చేసిండ్రు? 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి మొత్తుకున్నారు కానీ 2 లక్షలు ఉన్న వాళ్ళందరికీ సగం మందికి కూడా కాలే. అయిన కుప్ప గింతుంటే కాని కుప్ప గింతున్నదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఊళ్ళ పొంట అయిన రైతులు సంబరంగా ఉన్నారు, మళ్ళీ తెచ్చుకున్నారు, రెన్యువల్ చేసుకున్నారు. కానీ రైతులు ముఖాలు చూస్తూ ఉన్నారు బిక్కు అనుకుంటా. రైతు రుణమాఫీ ముచ్చట చెప్తే ఒక్కొక్క రైతు కళ్ళల్లో దుఃఖం వస్తుంది, కదిలిస్తే దుఃఖం వస్తుంది. ఎందుకు దుఃఖం వస్తుందంటే 2 లక్షల మీద ఉన్న రైతులందరికీ ఏదైతే 40,000 ఉన్నాయా, 50,000 ఉన్నాయా, మీద ఇంకా 1,00,000 రూపాయలు ఉన్నాయా, ఇవి కట్టుండ్రి పైసలు. ఇవి కట్టిన తర్వాత ఏం చేస్తాము అని అంటే ఆ 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉన్నదో ఆ 2 లక్షల రుణమాఫీ మాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడిండ్రు. ఆ మాఫీ చేస్తామనే వరకు మనం కట్టేది 50-60 వేలే కదా, ఈ 50-60 వేలు కడితే 2 లక్షల రుణమాఫీ అవుతుంది కదా అని చెప్పేసి రైతులు ఆదరా బాదరాక 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, 2 నిమిషాలలో కూడా 60-70 వేలు కట్టిన అప్పో చేసి 60-70 వేలు బ్యాంకు కట్టిన రైతులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమాయ సారు రుణమాఫీ అంటే మీదికేలు కాలే, మేమేం చేస్తాం. ఈ కథ రైతుల తిప్పలు అంతా ఇంత కాదు. ఇలా 1 లక్షలోపు ఉన్న రుణమాఫీ కూడా కాని రైతులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. రుణమాఫీ ముచ్చట ఎట్లుంటే 2 తాపలు ఎగ్గొట్టే రైతు బంధు, 1 తాప వేసే, అది స్థానిక సంస్థల ఎన్నికలు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు అనే వరకు ఇంకో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే వరకు ఇంకో రైతు భరోసా పైసలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడే. దాంట్లో టోపీ పెట్టే, దాంట్లో టోకరా పెట్టే, దాంట్లో కుచ్చి టోపీ పెట్టే. రైట్, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది అని చెప్పేసి మంత్రి అయితే ఒప్పుకున్నాడు. మరి ఒప్పుకున్న దాన్ని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారా లేదా? మళ్ళీ తెల్లారి లేపితే మొన్న కదా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాబోయే కాలంలో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి తర్వాత రేవంత్ గౌడ్ అని చెప్పేసి చేసినట్లు ఇలా తుమ్మల నాగేశ్వరరావు ఒప్పుకున్న ముచ్చట తూచు నిన్నేదో నాలుక జారింది. అసలు రైతులకు యూరియా కొరతే లేదని చెప్పేసి రేపు మాట్లాడతాడేమో చూడాలి. కానీ
మొత్తం మీద సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఇవాళ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 16 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. అది 16 మంది కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఉన్నారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, ఒక ఎంఐఎంలు. ఈ 8 మంది ఏం చేస్తున్నారు? రాజీనామా చేస్తామని చెప్పుండ్రి. ఎరువులు పంపకపోతే, యూరియా ఇవ్వకపోతే బీజేపీ ఎంపీలు మేము రాజీనామా చేస్తామని చెప్పుర్రి. రైతులకు నీళ్ళు ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని చెప్పుర్రి. నిధులు తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయకపోతే రాజీనామా చేస్తామని చెప్పుర్రి. భయపడడా చంద్రబాబు నాయుడు? భయపడతలేడా? ఎంతంటే అంత ఇత్తలేడా? ఎంతంటే అంత మంజూరు చేస్తలేడా? నిధులు 1000 కోట్లు మంజూరు చేస్తున్నాడు. వరాల వర్షం కుల్పిస్తా ఉన్నాడు. ఆయనకు కావాల్సిన వాళ్ళ మీద మరి ఎందుకు ఇలా తెలంగాణ బీజేపీ ఎంపీలు కావాల్సిన వాళ్ళు గారా? ఒత్తోళ్ళేనా? అంత పని ఏం లేరా? పని చేసేటోళ్ళు గారా? అంటే మీ 8 మంది ఎంపీలు గెలిచినప్పటికి కూడా ఈ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు లెక్క పెడతలేరా? వాళ్ళు కాంగ్రెస్ ఎంపీ అంటే మళ్ళీ ఆడ ప్రతిపక్షం అవుతుంది. కానీ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఏడనైనా 8, 8, 16. అరే బుడ్డోడా 8 ఎంత అవుతుందిరా అంటే 16 అవుతుందని తక్కువ లెక్క చెప్తారు. 8 + 8 = 16 అని చెప్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం గుండు 0 గాడిద గుడ్డు. 8 + 8 = గుండు 0 గాడిద గుడ్డు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట, దుబ్బాక పట్టణాలలో, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట, దుబ్బాక పట్టణాలలో మొత్తం మీద రైతన్నల తరపున బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది రైతన్నలు ఇగో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ధర్నా ఇది రాజీవ్ రహదారి మీద, సిద్దిపేట కరీంనగర్ రాజీవ్ రహదారి మీద ఇబ్రహీం నగర్ ఉంటుంది, చిన్నకోడూరు మండలంలో. ఇది కేసీఆర్ పాలనలో ఊర్లకు వచ్చిన యూరియా ఇప్పుడు దుకాణాలకు వచ్చిన దూర కదా అని చెప్పేసి ఇవన్నీ ప్లకార్డులు పట్టుకొని అట్లెట్ల గట్లెట్ల యూరియా మనకు రాదెట్లా అని చెప్పేసి ఇగో రైట్. ఇది మెదక్ జిల్లా చేగుంటలో నేను చూపెట్టిన. ఇది వచ్చేసి దుబ్బాకల కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ ధర్నాల. ఇది దుబ్బాకల, ఇది రైతులకు యూరియా తిప్పల కోసం ధర్నా. రైట్. ఇది సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ధర్నాకు కూస్తున్నారు రైతన్నలు. అట్లనే ఇబ్రహీం నగర్ రాజీవ్ రహదారి మీద
ధర్నా కూస్తున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులకు యూరియా కావాలి, ఎట్లెట్ల రాదు యూరియా, గట్టెట్ల రాదు యూరియా. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ళు యూరియా పల్లెలకు వచ్చింది, హమాలీలను పెట్టిండ్రు, లోడ్లు ఇంటి ముంగట్నే దించిండ్రు, మరి ఇలా ఎందుకు వస్తలేదు అని చెప్పేసి ధర్నా కార్యక్రమాలకు దిగిండ్రు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి, యూరియా కొరత ఉన్నది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.